తెలుగువారి కీర్తికి ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన సాయంత్రం 4:32 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు. 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె బసవరామ తారకాన్ని పెళ్లి చేసుకున్నారు. నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కేవీఎస్ శర్మ తదితరులతో చేసిన పాపం అటువంటి ఎన్నో నాటకాలు నటించారు. తారక రామారావు, బసవ తారకం దంపతులకు 11 మంది సంతానం. 11 మందిలో 7గురు కుమారులు, 4గురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ అనే కుమారులు, లోకేశ్వరి, పురంధేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి అనే 4గురు కుమార్తెలు. 1947లో డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా జాయిన్ అయ్యారు. సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో కేవలం 3 వారాలు మాత్రమే ప్రభుత్వం ఉద్యోగం చేశారు. ఎల్వి ప్రసాద్ వద్ద ఎన్టీఆర్ ఫోటోలు చూసి ప్రముఖ నిర్మాత బిఎస్ సుబ్బారావు ₹1000 పారితోషికంతో పల్లెటూరి పిల్ల అనే చిత్రం కోసం హీరోగా ఎంపిక చేశారు. ఆ సినిమా కొంచెం ఆలస్యం కావడంతో మన దేశం అనే చిత్రంలో ఎన్టీఆర్ నటించారు. ఎన్టీఆర్ తెరపై కనబడిన తొలి సినిమా 1949లో వచ్చిన మన దేశం. ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా పల్లెటూరి పిల్ల. ఎన్టీఆర్ నటించిన 100వ చిత్రం గుండమ్మ కథ. ఎన్టీఆర్ నటించిన 200వ చిత్రం కోడలు దిద్దిన కాపురం. ఎన్టీఆర్ చిత్రాలకు ఎక్కువగా దర్శకత్వం వహించిన ఘనత యోగానందదే. ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్. ఎన్టీఆర్ నటించగా చివరగా విడుదలైన సినిమా బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీనాథ కవి సార్వభౌముడు. ఎన్టీఆర్ దర్శకుడిగా టైటిల్ కార్డు పడిన మొదటి చిత్రం శ్రీకృష్ణ పాండవీయం. సీతారామ కళ్యాణం, గులేబకావళి కథ సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన టైటిల్స్ లో ఎన్టీఆర్ పేరుండదు. దర్శకత్వం అనే టైటిల్ కార్డు లేకుండానే ఆ సినిమాలు ప్రారంభమైపోతాయి. ఎన్టీఆర్ కేవలం కథా స్క్రీన్ పై అందించిన చిత్రాలు ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం. ఎన్టీఆర్ 44 ఏళ్ల సినిమా జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేశారు. 1968లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కళా ప్రపూర్ణ స్వీకరించారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్ కు 64,688 ఓట్లు లభించగా ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అగరాల ఈశ్వర్ రెడ్డికి 17,809 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ 46,879 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ గుడివాడ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. ఎన్టీఆర్ కు గుడివాడలో 53,906 ఓట్లు లభించగా ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కటారి సత్యనారాయణరావుకు 27,368 ఓట్లు వచ్చాయి. ఎన్టీఆర్ 26,538 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ పదవిలో 1983 జూన్ 9వ తేదీ నుంచి 1984 ఆగస్టు 16వ తేదీ వరకు, అంటే 1 సంవత్సరం 220 రోజుల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. నాదెండ్ల భాస్కర్రావు కారణంగా ఎన్టీఆర్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఇంకోసారి ఎన్నికలు జరిగినప్పుడు 1984లో ఎన్టీఆర్ మరోమారు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపూర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్టీఆర్ గెలిచారు. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్కి 56,599 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఈ ఆదిమూర్తికి 16,070 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ 40,529 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇదే ఎన్నికల్లో ఎన్టీఆర్ గుడివాడ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ ఎన్టీఆర్కి 49,600 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పలపాటి సూర్యనారాయణ బాబుకు 42,003 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ 7,597 ఓట్ల మెజార్టీ సాధించారు. 1984 సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 1989 డిసెంబర్ 2వ తేదీ వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 5 సంవత్సరాల 77 రోజుల పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా ఇనుమడింపు చేసిన ఎన్టీఆర్ 1996 జనవరి 18వ తేదీన స్వర్గసీమకు తరలిపోయారు.